సార్ అనువదిస్తే చిన్న ఎక్స్పీరియన్స్. నో చెప్పు. మేమంతూ యాక్టివిటీస్ కోఆర్డినేట్ చేసి నాకు వచ్చే లిటిల్ బిట్ ఇన్కమ్ ఏదో చిన్నగా పెట్టుకుంటాను నేను. అది లేదనమాట, మేమంత్ కదా లేదనే నాకు వచ్చింది ఇన్ఫర్మేషన్. అరే నేను చేసిన రహిత మేడం నాకు అప్పివ్వడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటుంది కుంభకర్ణలాగా. నువ్వు నవ్వు తీసుకున్నాను, చేసా. ఎవరన్నా చెప్పన్నా నువ్వు అసలే ఆ స్పీడ్కి అర్థం కావట్లేదు. మళ్ళీ మధ్యలో ఇది ఒకటి అంటే కాదు అసలు సార్, అర్థం కాదు. మే నెలలో నాకు చిన్న ఇన్కమ్స్ పెట్టుకుంటాను, అంటే చేసే యాక్టివిటీస్ కి చిన్న ఇన్కమ్ అది ఏదో పెట్టుకుంటాను నేను. అదే డాన్స్ సంబంధించేది. అది మేమంత్ కదా రాదులే అని ఇన్ఫర్మేషన్ వచ్చింది. అయితే అంటే రహిత మీ అయితే ఆయన ఇస్తది ఎవరైనా కానీ చెప్పేశారు అనమాట. సార్ మీ ఆయన ఎవరైనా యూనియన్ చెప్పేశారు. చెప్పేశారు అదనమాట. అయితే ఆల్రెడీ నా ఇన్వెస్ట్మెంట్ కామన్ ఇంకా సమ్మర్ క్యాంప్స్ గురించి అన్నట్టు. అరే ఏంటి ఈ నెలంతా అప్పులతో వెళ్తున్నాను, నెక్స్ట్ మంత్ వచ్చిందా అంటే కొంచెం ఇన్కమ్ ఏదైనా అది మళ్ళీ అప్పులు తీర్చడానికి అయిపోద్దా అని లాస్ట్ లోను ఏదో గాడ్ ప్రెజెన్స్ ఆయన ఇచ్చాడా సాలరీ అన్నట్టు ఊహించినంత. కానీ అది కూడా అడ్జస్ట్మెంట్స్ అయితే క్లియర్ అయిపోయింది. ఈ మంత్ టాస్క్ మళ్ళీ నా ముందు రెడీగానే ఉంది, అయినా పర్లేదు అన్నట్టు యాక్సెప్టెన్సీ. కానీ ఇంకొకటి ఏంటంటే లాట్ ఆఫ్ హ్యాపీనెస్. లయన్స్ క్లబ్ మీట్స్ కానీ అదర్వైజ్ విలేజ్ లో ఎక్కడికైనా వెళ్ళినా లయన్స్ క్లబ్ లో అందరూ కూడా హానరబుల్ పర్సన్స్ ఉంటారు కదండి, పెద్ద పెద్ద డాక్టర్స్ కానీ హాస్పిటల్స్ ఉన్న వాళ్ళు, ఇండస్ట్రీస్ ఉన్న వాళ్ళు, స్కూల్స్ ఉన్న వాళ్ళు కదా. ఈ ఎలా ట్రీట్ చేస్తారంటే వీళ్ళు రహితనైనా నన్నైనా సేమ్ ఒకటే అవ్వడం, ఇద్దరు ఒకటే అవ్వడం ఒక ప్లస్ అన్నమాట. అది ఇద్దరం కూడా సర్వీస్ చేస్తారు, దగ్గర తీసుకుని పరిచయం చేస్తారు వేరే వాళ్ళకి. తిను మా అమ్మాయే అదర్ మన వాళ్ళే దేవరపల్లి క్లబ్ మెంబర్స్ ఎంత యాక్టివ్ గా ఉంటారంటే గవర్నర్ గారితో సహా దగ్గరికి వచ్చేసి నుంచుని పక్క వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేస్తుంటే ఆ హ్యాపీనెస్ అనేది ఎంత బాగుంటుందో. ఇంకా వాళ్ళు చూపించే ప్రేమకి అమ్మో నేను ఇంకా చాలా సర్వీస్ యాక్టివిటీస్ చేయాలి, వీళ్ళు మన మీద అంత నమ్మకం ఉంచారు కాబట్టి ఆ నమ్మకాన్ని కాపాడాల్సిందే తప్పదు అని ఆల్రెడీ ఫిక్స్ అయ్యాం అనుకోండి. కానీ ఆహా మనం చేసే కరెక్ట్ వేలోనే ఉన్నాం, మనం చేసేది బాగుంది, మంచిదే అంటే మంచి అదే ఒక కరెక్ట్ స్థితిలోనే ఉన్నాము. ఆ స్థితిని ఇంకా దాన్ని ఇంకా పెంచుకుంటూ వెళ్ళడమే అనేది మాత్రం కన్ఫర్మేషన్ క్లారిటీ కోసమా అన్నట్టు. అది నిష్కామ కర్మతో అండ్ వాళ్ళు మనని మెచ్చుకున్నారని పొగడారని పొంగిపోవడం లేదు అక్కడ. కానీ నిత్యాలు తెత్తుని మన బాధ్యత మనం గుర్తు చేసుకోవడం అన్నట్టు మాత్రం తెలుస్తా ఉంటది అనమాట. థ్యాంక్ యూ అండి. రైట్. రెండు ప్రవాహాలు తట్టుకోవడం కష్టమైపోతుంది. అక్కడికి బ్యాలెన్స్ చేసుకున్నారు స్లోగా చెప్పానని నేను అనుకుంటున్నాను. మరి చెప్పమంది జ్యోతి కానీ 51st అండి. ఇక్కడ మనకి స్థిత ప్రజ్ఞుడి గురించి ఇంకా నెక్స్ట్ ఫర్దర్ గా వస్తుందన్నమాట. సో ఇక్కడతో అయిపోతుంది మోస్ట్లీ. ఇంకొక 2 శ్లోకాల్లో మనము ఈ నిష్కామ కర్మ ఎలా చేయాలి, ఎందుకు చేయాలి, ఈ సకామ కర్మ ఈ యొక్క కంపారిజన్ అయిపోయి 18 శ్లోకాస్ చెప్తారు మనకి స్థిత ప్రజ్ఞుడి గురించి. సో అందరూ ఈ లోపల స్థిత ప్రజ్ఞుడి యొక్క లక్షణాలు వీలైతే కొంచెం అనలైజ్ చేసి పెట్టండి, చిన్న హోంవర్క్ అన్నట్టు. మీకు కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటది అనమాట. నేను కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాను. ఏమంటే నేను కూడా మీతో పాటే నేర్చుకుంటున్నాను. సో నాకు కూడా తెలీదు ఏం చెప్తారనేది. కానీ ఈ 18 శ్లోకాస్ ని భగవద్గీతలో మనం గనక నేర్చుకుంటే గనక 18 అధ్యాయాలు కూడా పూర్తి చేసినంత ఫలితం అంట. అండ్ మన జీవితానికి ఈ 18 శ్లోకాలు, 18 కాదులేండి, ఒక్క శ్లోకం అయినా సరిపోద్ది కరెక్ట్ గా మనము గనక అప్లై చేస్తే. సో చాలా బాగుంటది. సో ఇప్పుడు మీరు స్థిత ప్రజ్ఞుడి గురించి కొంచెం నెక్స్ట్ వీక్ క్లాస్ లోపల ఒకసారి అట్లా అనలైజ్ చేసి పెట్టండి. ఓకే, ఇప్పుడు మన 51st శ్లోకం. కర్మజం బుద్ధియుక్తా హి ఫలం త్యక్త్వా మనీషిణః జన్మబంధ వినిర్ముక్తాః పదం గచ్చన్త్యనామయం. ఇక్కడ ఆయన ఇంకా ఏం చెప్తున్నారంటే సమత్వ బుద్ధితో కూడినటువంటి వివేకవంతులు వాళ్ళు ఏ కర్మలు చేసినా కూడా ఫలాన్ని త్యజించి జనన మరణ రూపంలో ఉన్న ఆ బంధ చక్రంలో పడిపోకుండా దుఃఖరహితులై మోక్షాన్ని పొందుతున్నారు. అంటే బతికున్నప్పుడే మోక్షాన్ని పొందుతున్నారు అనే విషయాన్ని మనకి ఈ శ్లోకంలో చెప్తారండి. బతికున్నప్పుడే మోక్షం అనేది మన యొక్క గీతా సారాంశం యొక్క
ఆ ముఖ్య ఉద్దేశం అన్నమాట. సో ఎప్పుడో కలిగేది కాదు మోక్షం, బతికున్నప్పుడే మనం మోక్షాన్ని పొందొచ్చు అని చెప్పి ఇక్కడ చెప్తున్నారనమాట. ఇక్కడ మనీషి అనగా ప్రజ్ఞ అన్నమాట. ఈ బుద్ధి ప్రజ్ఞ కలవాడే కర్మఫలాన్ని త్యజిస్తాడు. అంతే కదండి. మనకి ఇంతవరకు మనం ఇలా ఉండాలి అని కూడా మనకి ఎవరు చెప్పలేదు. అండ్ మనకి తెలీదు. సో ఆ బుద్ధి కలిగిన వాడే ఇప్పుడు మనకి మనం చదవడం వల్ల ఓకే, నిష్కామ కర్మ అంటే ఇలా ఉంటది, సకామ కర్మ అంటే ఇలా ఉంటది. ఇన్ని రోజులు మనం ఈ యొక్క వలయంలో ఉండిపోయాము. సో ఇప్పుడు మనం దాని నుంచి బయటకు రావాలి అనే ఉద్దేశము, అదే ఆ బుద్ధి అనేది ఏది మంచి ఏది చెడు అని చెప్పేదే ఆ యొక్క బుద్ధి అనే వర్డ్ అన్నమాట. సో ఆ బుద్ధి మనకు కలిగింది. సో దాంట్లో మనం ఇప్పుడు ప్రజ్ఞని సాధించుకుంటున్నాం. అంటే దాంట్లో ఇంకా విపులంగా వెళ్ళి మనము ఇంకా స్టార్ట్ చేస్తాం అనమాట. ఎలా చెయ్యాలి అనేది ఇంతవరకు మనం చదువుకున్నాము. ఈ రోజు నుంచి మనం నిష్కామ కర్మను కూడా అలవర్చుకోవడానికి స్టార్ట్ చేస్తున్నాం. అలాంటి ప్రజ్ఞ కలవాడు మాత్రమే ఈ యొక్క దీనికి కరెక్ట్ గా ఉంటారు. సో దీన్ని బట్టి కర్మలను ఆచరించుట వివేకంతో అత్యావశ్యకం అని చెప్తున్నారు. మనం పనులు చేయడం ముఖ్యమే, కానీ దానిని ఎంత వివేకంతో చేశాము, అంటే ఎంత పర్ఫెక్షన్ తో చేశాము, ఎంత సామర్థ్యంతో చేశాము అనేది కూడా చాలా ముఖ్యము అని చెప్తున్నారండి. ఇంతవరకు మనకి అన్ని శ్లోకాల్లో ఆయన ఏం చెప్పారనంటే, నువ్వు నీ పనిని చెయ్యి, నీ పనిని చేసినప్పుడు కంప్లీట్ గా ఉండాలి, పర్ఫెక్ట్ గా ఉండాలి, దాని నుంచి నువ్వు ఏది ఆశించద్దు. అండ్ అందుకోసమని పనులు వదిలేస్తానంటే పనులను వదలద్దు. ఈ 4 విషయాల్ని ఆయన మనకి తిప్పి తిప్పి చెప్తా ఉన్నారు. అండ్ ఎందుకు అనంటే ఇప్పుడు అమ్మా నాన్న ఉన్న, నిన్న ఎగ్జాంపుల్ చెప్పాను కదండి, ఒక అమ్మా నాన్న ఉన్న పిల్లవాడు ఎట్లయితే ఇప్పుడు మనం పడుకున్నా కూడా చిన్నప్పుడైతే పడుకుని పోయామనుకోండి, అప్పుడు అమ్మ లేపి నిద్దట్లోనే అన్నం పెట్టేసి మళ్ళీ పడుకోబెట్టేస్తుంది. సో అంత అనమాట. అంటే ఆకలితో మనల్ని ఉంచడు అనే ధైర్యాన్ని మనం కలిగి నిష్కామ కర్మని చేస్తే, అమ్మ నాన్న ఉండే పిల్లవాడు మళ్ళా నాన్న ఏం తెస్తాడో, నాన్న నాకు అది ఇస్తాడో లేదో అని కాకుండా మనకి ఒక నాన్న ఇంటికి వచ్చారనంటే నాన్న చేతిలో ఏదో ఒకటి ఉంటది. సో ఆ చిన్న సాటిస్ఫాక్షన్ అన్నమాట. మనం అడిగితేనే ఇవ్వరు, అడగకుండానే ఇస్తారు అనే దాని గురించి మనము మన మైండ్ లో బాగా గట్టిగా ఫిక్స్ అవ్వాలన్నమాట. సో అప్పుడే నువ్వు హ్యాపీగా నిద్రపోగలవు కదా. సో నువ్వు ఆకలితో పడుకుని పోయినా కూడా అమ్మ లేపి అన్నం పెట్టి మళ్ళీ పడుకోబెడతారు. సో నీకు ఆ ధైర్యం అనేది కలిగించాలన్నమాట. సో ఆ ధైర్యము నీకు నువ్వే కలిగించుకున్నప్పుడు మాత్రమే నువ్వు నిష్కామ కర్మ వైపు వెళ్ళగలవు. సో ఒక 5 hours ట్రావెలింగ్ కోసం మనం ఒక ఫ్లైట్ లో వెళ్ళినప్పుడు ఆ డ్రైవర్ ని నమ్మి మనం ఎంత ప్రశాంతంగా బుక్ చదువుకోవడం గాని, ఇంకేదైనా చేయడం గాని చేస్తామో, అలాగే ఒక 5 గంటలు నడిపే డ్రైవర్ ని నువ్వు నమ్మగలవు, కానీ నీ జీవితానికి ఒక అర్థాన్ని, పరమార్థాన్ని ఇచ్చేటువంటి దేవుణ్ణి నమ్మి నీ జీవితాన్ని వదలలేవా? సో ఆయన్ని నమ్మి నీ యొక్క కర్మలను ఆచరించు. నీ యొక్క కర్మలను ఆచరించి ఆయన్ని నమ్మి ఆయన చేతిలో పెట్టేసి, ఆయన ఏది ఇస్తే అది నువ్వు హ్యాపీగా తీసుకో. మళ్ళా అది కూడా మళ్ళా మనకి ఏది ఇష్టమో అది ఇవ్వరు ఆయన. మనకి ఏది ఇస్తే మనం బాగుపడతామో అదే ఇస్తారు. సో ఆ జ్ఞానాన్ని నువ్వు కలిగి ఉండాలి అని చెప్పి మనకి ఇన్ని శ్లోకాల్లో కూడా ఆయన చెప్పేది అదే అన్నమాట. సో ఒక్కొక్క వర్డ్ మనం విడివిడిగా తెలుసుకుంటాం, కానీ మనకి అన్ని శ్లోకాల్లో ఆయన చెప్పేది ఇదే కదండి. అంతే కదండి. మనం ఒక 5 hours నమ్మి హాయిగా మనం ఫ్లైట్ ఎక్కేస్తాము, దిగేస్తాము, ఏమో వాడు కరెక్ట్ గా డ్రైవ్ చేస్తాడో లేదో, మధ్యలో ఏమైపోద్దో అనే టెన్షన్ తో చెమటలు పట్టేసి ఈ లోపలనే మనం ఇచ్చేసేయకుండా హ్యాపీగా దిగేస్తాం కదా. సో అలాగే నీ యొక్క లైఫ్ ని, నీ యొక్క జీవితాన్ని మొత్తం ఆయన చేతుల్లో పెట్టేసేయ్. ఆయన చేతుల్లో పెట్టి నువ్వు చేయాల్సిన పనిని, అందుకోసం ఆయన చేతుల్లో పెట్టేసాం కదా అని నాకు ఇంకే అక్కర్లేదులే అని చెప్పి నువ్వు మళ్ళా తమో గుణం వైపు వెళ్ళిపోయి పడుకొని అలా పాడైపోకుండా కర్మల్ని చెయ్యాలి అని చెప్పి ఆయన చెప్తున్నారు. ఆ కర్మల్ని కూడా నువ్వు ఎలా చేయాలి, నువ్వు చేసే పనులను ఎలా చేయాలి, అండ్ పర్ఫెక్షన్ కావాలి, ఏ పనిలోనైనా కంప్లీషన్ కావాలి. ఈ రెండే ఆయన చెప్తారండి. ఈ రెండే తిప్పి తిప్పి మనకి అటు ఇటు దటు చెప్తూ ఉంటారు అనమాట. అంటే ఏ ఒక్క కోసానైనా మన బుర్రలోకి ఎక్కుతుందేమోనని ఆయన యొక్క
పాపం ఆత్రం అనమాట, నా వాళ్ళే నా పిల్లలే అని. ఆ, అందరూ అందరూ నా వాళ్ళే, సో వాళ్ళని కూడా పాపం మోక్షానికి అండ్ ఆత్మజ్ఞానానికి దగ్గర చేద్దామనే ఒక ఆయన మన మీద చూపించే ఒక ప్రేమ అన్నమాట. సో అలాగే ఇక్కడ కూడా దీంట్లో కూడా ఆయన అదే చెప్తున్నారు అనమాట. కర్మజం బుద్ధియుక్తా హి ఫలం త్యక్వా మనీషిణః జన్మబంధ వినిర్ముక్త పదం గచ్యంతనామయం. ఈ పదం గచ్యంతనామయం అంటే ప్రపంచంలో అనేక గొప్ప పదవులు ఉంటాయి, కానీ అన్ని పదవుల కన్నా గొప్ప పదవి అనేది ఆత్మ అనే పదవి అనమాట. సో ఆ యొక్క పదవిని నువ్వు, ప్రతి జీవుడు నీ లక్ష్యాన్ని తెలుసుకొని దాన్ని నువ్వు పూర్తిగా చేయగలిగితే నీకు ఇక్కడే మోక్షం అనేది లభిస్తుంది. మోక్షం లభించాలంటే చిత్తశుద్ధి ద్వారా నీకు మోక్షం లభిస్తుంది. చిత్తశుద్ధి కలగాలంటే మళ్ళా నిష్కామ కర్మ కావాలి. సో అన్ని అట్లా కనెక్టెడ్ గా ఆయన చెప్తూ ఉన్నారనమాట. సో ఏది నువ్వు చేసినా ప్రజ్ఞతో చేయాలి. ప్రజ్ఞ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో ప్రజ్ఞ అంటే ఒక పండితుడికే ఉంటది, వీళ్ళే ప్రజ్ఞతో చేస్తారని కాదు. నువ్వు ఏ చిన్న పని చేసినా కూడా దాంట్లో ప్రజ్ఞని నీ అంటూ, అంటే ఇప్పుడు పాట పాడారనుకోండి, లతా మంగేష్కర్ లాగే మనం కూడా పాడామనుకోండి, ఆవిడకి మనకి తేడా ఉండదు కదా. ఆవిడ చాలా గొప్ప ఆవిడ, సో పాడలేం మొదటి విషయం. అయినా కూడా ఆవిడని అన్వయించకూడదు అనమాట. మన స్టైల్ అనేది మనకు ఉండాలి, అండ్ మనం చేసే దాంట్లో పర్ఫెక్షన్. అంటే ఇది చూడగానే ఓ ఇది తిని సిగ్నేచర్ స్టెప్ అన్నట్టు అనమాట. సిగ్నేచర్ స్టెప్ ఒక్కొక్కరికి ఒకటి ఉంటది కదా. సో అట్లా నీ యొక్క ప్రజ్ఞ అనేది నువ్వు ప్రతి విషయాల్లో చూపించాలి అని చెప్పి ఆయన ఇక్కడ చెప్తున్నారు అనమాట. సరే, ఏమైనా యాడ్ చేస్తారా సార్? ఏ పని చేసినా కూడా దాంట్లో పుట్ యువర్ సోల్ ఇంటూ దట్. నీ పూర్తిగా నీ సోల్, ఆత్మని దాంట్లో చేయాలి, పెట్టాలి. నీ మనసును పూర్తిగా దాంట్లో పెట్టాలి, పెట్టి చేయాలి. లేకపోతే అనాసక్తితో చేయమన్నారు, చేసేస్తాను నాకు యా ఇట్లా 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 అని అట్లా గాల్లో చేయదు. పుట్ యువర్ సోల్, నువ్వు నీ పూర్తి మనస్సుని ఆత్మని అందులో కేంద్రీకరించి ఎటువంటి ఫలాపేక్షలు లేకుండా ప్రజ్ఞతో, అంటే అది దాన్ని మన సామర్థ్యంతో మనం చేయాలన్నమాట. చేసినప్పుడు ఈ జనన మరణాలు, తర్వాత మనం పుట్టడం అనేది చావటం కొరకే, చావటం అనేది మళ్ళీ పుట్టడం కొరకే, ఇట్లాంటివన్నీ ఇంక ఉండకుండా నువ్వు ఆ ఉన్నత స్థితి ఆయన దగ్గరికి నువ్వు ఇప్పుడు మనం అందరం ఎందుకు ఇదంతా నెక్స్ట్ జనం ఎలా ఉండాలని కోరుకుని కొంతమంది దైవ కార్యాలు, మంచి కార్యాలు, దాన ధర్మాలు చేస్తారు. నేను మళ్ళీ పుట్టినప్పుడు ఈ విధంగా పుట్టాలి, ఇప్పుడు బాగా డబ్బులు పంచితే నేను వచ్చే జన్మలో నాకు బాగా డబ్బులు ఉంటాయను, లేకపోతే నేను ఇంతమందికి సేవ చేస్తే నాకు ఇంతమంది సేవ చేస్తారను, ఏదో ఒక ఉద్దేశం. అది కాదు ఇక్కడ మనం చేసేది. అనాసక్తితో అంటే ఇక ఏం లేదు, నేను నా పనిది నేను చేస్తున్నాను, అది కృష్ణార్పణం. చేసేటప్పుడు నీ పూర్తి ఆత్మని, మనసుని అందులో పెట్టు, నీ బుద్ధిని అందులో పెట్టు, నీ సామర్థ్యాన్ని అందులో పెట్టు, నీ జ్ఞానాన్ని అందులో పెట్టు, అన్నీ దాంట్లో. అప్పుడే దాని యొక్క ఫలితం అంటే మనం ఆశించట్లేదు, కానీ ఫలితం వస్తుంది కదా. మనం ఆశించకపోయినా మనం చేసే కర్మల వల్ల మనకు వచ్చే ఫలం ఏదైతే ఉందో అది ఆటోమేటిక్గా వస్తుంది. ఇప్పుడు పిల్లలు ఉన్నారు, ఒంట్లో బాగాలేదు, మనం క్యాప్సులో మందు ఏదో ట్యాబ్లెట్ వేస్తాం, అది చేదుగా ఉంటుంది. పిల్లలు చేతిగా ఉంది, నాకు ఈ ట్యాబ్లెట్ వద్దు, నాకు తీగా ఉండేది ఏమంటే మనం వేస్తామా? వేస్తారా? మాట్లాడండి, ఏమైపోయారండి? ఏం కదా, మరి అది చెప్పడానికి ఇంత ఆలోచన. జ్యోతి సీరియస్ గా చెప్పేటప్పటికి అందరు సీరియస్ గా ఆలోచిస్తున్నారు. నేను చాలా సింప్లిఫై చేసి చెప్పా, ఇంతకి చెప్పకపోతే సీరియస్ గా కాదు. ఆలోచన ఎందుకంటే స్థిత ప్రజ్ఞత గురించి ఇప్పుడు మళ్ళీ ప్రశ్నలు వేస్తామేమో అని. ఆ టాపిక్ వచ్చిందని చెప్పేసాను సార్, అంతే. అందుకని మనం భగవంతుడు కూడా పిల్లవాడికి ఏది కావాలో అదే మనం ఎట్లా ఇస్తామో, భగవంతుడు కూడా మనకి ఏది కావాలో అది ఇస్తాడు.
మరి నేను అడిగాను, నేను ఇది అడిగితే నాకు అది ఇచ్చావు, నీకు అది అవసరం కాబట్టి నీకు అది ఇచ్చావు. నేను ఎక్కడో చదువుతా ఉన్నాను, ఒక ఆవిడ షాపింగ్కి వెళ్ళింది, మంచి బ్రహ్మాండమైన కోట్ ఏదో కనపడింది, కొందామని చెప్పి అనుకుంది, కానీ డబ్బులు లేవు, అంత తక్కువ రేటుకి వచ్చినా కూడా ఆ తక్కువ రేటుకి వచ్చే డబ్బులు కూడా లేవు. ఆయన కోరిక ఆగలేదు, వేసుకొని చూసుకో. సరే, అంతలోగా పక్కన సేల్స్ కార్డ్స్ ఉంటారు కదా, ఒక ఆమె వచ్చి బాగుందండి మీకు, బాగుందండి అని చెప్పి ఇది అని చెప్పి దాని గురించి చెప్పపోతాం అంటే ఏమంటుంది, లేదు నాకు ఇప్పుడు అవసరం లేదు నేను చెప్పి కోడ్ తీసేసి ఇచ్చేస్తాను అంటే ఆ అమ్మాయి అంటారు, సేల్స్ కార్డు అంటారు, మీకు అవసరమైన వాటిని మేము ఎలాగో అమ్మలేండి అని చెప్పాడు. మీకు అవసరమైన వాటిని నువ్వు ఎలాగూ కొనుక్కోవు, వేసుకున్నావు, అయిపోయింది నీ పని, చూసుకున్నావు కదా, ఇంక నీకు అనవసరం కదా ఇది అని చెప్పి దెప్పి పొడవటానికి మీకు అవసరమైన ఎలాగో అమ్మము మేము అని చెప్తారు. అందుకని మనం దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా ఆయన మనకి ఏది కావాలో, మనకి ఏది అవసరమో అదే ఇస్తాడు. అనవసరమైన వాటిని మనం అడుగుతాం, అవసరమైన వాటిని అడగం. మనకి ఏది అవసరమో అది అడగం. మనకి ఏది అక్కర్లేదో, మనకు అవసరం లేదో, లేకపోతే దాన్ని దాటిపోయి ఉండేదో, అంతే గొంతెమ్మ కోరికలు అంటాం కదా, అదనమాట. అయ్యో దాన్ని మాయా అంటాం కదా సార్. అదే మీరు ఏమన్నానండి. దానికి మనం అటువంటి దాంట్లో కాకుండా భగవంతుడు ఇచ్చిన దాన్ని తీసుకో, యాక్సెప్ట్ యాజ్ ఇట్ కమ్స్. ఓకే, కాదర్థం అంతే సార్. ఈ నిష్కామ కర్మ వలన నీ యొక్క ఆ చిత్తం అంటే మనసు కూడా శుద్ధి అవుతుంది. సో అట్లా శుద్ధి అయినప్పుడు మాత్రమే నువ్వు ఆత్మజ్ఞానాన్ని పొందుతావు అన్నట్టు కూడా మనకి ఇక్కడ చెప్తున్నారు అనమాట. నువ్వు ఎప్పుడైతే భగవంతుడు నీకు ఇచ్చింది తీసుకోవటం నువ్వు నేర్చుకుంటావు, ఆటోమేటిక్గా అన్నీ వచ్చేస్తాయి. క్లోజింగ్ ప్రేయర్ చెప్పండి. క్లోజింగ్ ప్రేయర్. ఓకే, క్లోజింగ్ ప్రేయర్. योगीशं सच्चिदानन्दं वासुदेवं व्रजप्रियं धर्मसंस्थापकं वीरं कृष्णं वन्दे जगद्गुरुं. कृष्णं वन्दे जगद्गुरुं. सर्वं శ్రీకృష్ణార్పణమస్తు. రికార్డింగ్ ఇంకేమైనా ఉందా? రికార్డింగ్ అయిపోయింది. అంతే చిన్న ఎక్స్పీరియన్స్ అంటే భగవంతుడి నుంచి అన్ని వచ్చేస్తాయని అన్నాం కదా. రియల్ ప్రజెంట్ ఈ జనరేషన్ ఎక్స్పీరియన్స్ మనకైతే బాగుంటది అన్నట్టు. మా మాస్టర్ వంశీ సార్ గారు అని చెప్తాను కదండి, మెడిటేషన్ మాస్టర్. ఆయన మేబీ 10 or 15 years నుంచి సైన్ అప్ చేసి మెడిటేషన్ క్లాసెస్ చెప్పడం కోసం ఆయనకి ఒక ఇన్స్టిట్యూట్ ఉండేది. మీ ఎప్పుడు 2005 ఆ టైంలోనే ఆ ఇన్స్టిట్యూట్ క్లోజ్ చేస్తారంటే మెడిటేషన్ క్లాసెస్ ఫ్రీగా చెప్పాలి. టోటల్ లైఫ్ అంతా ఈ సర్వీస్ చేయడానికి అన్నట్టు సంతకం పెట్టేశారు ఆయన. ఆ ఇన్స్టిట్యూట్ కి అప్పటికే 1,50,000 అదే 1,50,000 ఇన్కమ్ వచ్చేదే. కానీ చాలా మందికి నీడ్ ఉంది, అదే జ్ఞానం అందాల్సింది అన్నట్టు. అయితే ఆయన పాపం సర్వీస్ కాబట్టి మనలాంటి కానీ ఇంకొక రూల్ అవుతుంది అనమాట పిరమిడ్ సొసైటీ వాళ్ళకి, ఎక్కడికి వెళ్ళినా డబ్బులు ఆశించకూడదు, ఫ్రీగానే క్లాసెస్ చెప్పాలి. అవతల వారు ఏదైనా ప్రేమపూర్వకంగా ఇస్తే కనుక అది తీసుకోవాలి, కానీ మనం నోట్ తెచ్చి ఎవరిని అడగకూడదు. ఆ రూల్ అనమాట. ఆయన ఒకసారి ఖమ్మం వెళ్ళారంట, వైజాగ్ మాస్టర్ అనమాట ఆయన. ఖమ్మం క్లాస్ చెప్పడానికి వెళ్ళినప్పుడు తిరిగి రిటర్న్ వచ్చేటప్పటికి నేను లగ్జరీ బస్సులో వెళ్తాను తల్లి, ఎందుకంటే నెక్స్ట్ డే టైర్డ్ అయిపోతాను కాబట్టి, టైర్డ్ అయితే క్లాసెస్ చెప్పలేమన్నట్టు కంఫర్ట్ జోన్ లోనే వెళ్ళొస్తాం జర్నీస్కి ఏదైనా సరే. కానీ వెళ్ళేటప్పుడు అంతా బాగానే జరిగింది, కానీ రిటర్న్ వచ్చేటప్పుడు నా దగ్గర 300 ఉన్నాయి. మా ఊరు రావడానికి అది సరిపోదు నాకు అమౌంట్. ఎవరిని అడగకూడదు, ఎలా జర్నీ చేయాలి అని మనసులో సందిగ్ధతో ఉన్నప్పుడు క్లాస్ చెప్పించుకుని ఎవరొకరు ఇన్వైట్ చేస్తారు కదండి ఒక హౌస్ వాళ్ళు ఆ బాండ్ దగ్గర మహా పిసినారు అనమాట. ఆవిడ చాలా పొదుపరు అనమాట. ఎక్కడ రూపాయి జారినప్పుడు మనిషి ఆ రోజు క్లాస్ అయిన తర్వాత ఈవినింగ్ నా చేతిలో గురుదక్షిణ కింద ఒక 3,000 పెట్టింది అనమాట.
నేను ఎలాగని ఆలోచిస్తుంటే ఆటోమేటిక్ గా యూనివర్స్ డిజైనింగ్ ఎప్పుడు రెడీగా ఉంటదమ్మా, సెటిల్ చేసేసి ఉంటది. మనము ఎప్పటికప్పుడు అది అప్పటికప్పుడు మనం ప్రిపేర్డ్ గా రెడీగా ఉన్నట్లయితే కనుక యూనివర్స్ నుంచి అదే ఒక జింక కథ మనం అందరం వినే ఉంటాం కదండి. ఒక జింక డెలివరీకి ప్రిపేర్డ్ గా ఉన్న టైంలో ఒక పక్కనేమో ఆకాశంలో మేఘాలు అలుముకుని ఉంటాయి, ఇంకొక పక్కనేమో చెరువు ఉంటుంది, ఇంకొక పక్కనేమో మంటలు అడవి కాలుతూ ఉంటుంది, ఒక పక్కన వేటగాడు ఉంటాడు. తన్ని బాణంతో గురి ఇది ఆ అది తన్ని సూట్ చేయడానికి అన్నట్టు. డెలివరీకే ప్రిపేర్ చేయాలా, అక్కడ మంటలు తాకిని తట్టుకోవాలా, వర్షానికి మేఘాలు తాకిని తట్టుకోవాలా, వేటకానికి తప్పించుకోవాలన్న సందిగ్ధంలో తను ఉన్నప్పుడు ఏదైతే అయిందో తను ఇప్పుడు డెలివరీ ప్రాసెస్ చేయాలి. ఒక బిడ్డకి జన్మనివ్వడం మాత్రం తన డ్యూటీ ఆన్ ది స్పాట్. తను ఎప్పుడైతే మెంటల్ గా ఫిక్స్ అయ్యి డెలివరీకి ప్రిపేర్ అయిందో, ఆ వర్షం రావడం వల్ల ఆ మంటలు ఆగిపోయినాయి. ఆ మెరుపు కణకిలు పడడం వల్ల ఆ వేటగాడు కూడా ఇన్సిడెంటల్ గా కొంచెం తనకి కూడా సఫర్ అయ్యాడు. అన్ని సేఫ్ జోన్ లో వచ్చి తను ఫ్రీగా డెలివరీ అయింది కంఫర్ట్ జోన్ లో. అలా మన ముందు చాలా అడ్డంకులు ఆటంకాలు ఎదురవుతూనే ఉంటాయి, కానీ మనం ఎప్పుడైతే స్థితప్రజ్ఞ మనది ఆన్ ది డ్యూటీ ఏదైతే ఉందో దాన్ని పరిపూర్ణంగా నిర్వర్తించడానికి సంసిద్ధమైనప్పుడు మిగతా చుట్టూ ఉన్న సరౌండింగ్స్ అన్ని భగవంతుడు చూసుకుంటాడు అని. అలా మనం బ్యాలెన్స్ చేసుకుంటే జరగాల్సిన జరుగుతూనే ఉంటుంది. అంటే ఆయన కళ్ళు ఎప్పుడు మన పైనే ఉన్నాయి అని ఒక చిన్న ఎక్స్పీరియన్స్ లో మనము తెలుసుకుంటూ ఉంటాము, ఇంకా మెంటల్ గా స్ట్రాంగ్ అవుతూ ఉంటాం అంతే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.